ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసన్ పృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతాం గురుగారు? ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మొదటగా ప్రపంచవ్యాప్తంగా గురుగారు ఏముంటుంది, ఏంటి? ప్రపంచవ్యాప్తముగా జరిగే సంఘటనలకి శని ప్రధాన భూమిక పోషించబోతున్నాడు భవిష్యత్తులో. అవునా గురుగారు? ఎందుకంటే శని మీనరాశి అంటే సహజ సిద్ధమైనటువంటి భచక్రములో 12వ రాశి, ఆఖరిదైనటువంటి రాశి. ఇక తరువాత మేషరాశి నుంచి ప్రారంభమైంది మళ్ళీ కొత్త జీవితాన్ని ఏర్పరచుకోవడం. అంటే శని ఏంటి ఇక్కడ మీకు చెప్పాలంటే కష్టపడే తత్వానికి కారకుడు. కాబట్టి ఎప్పుడైతే శని నీచ స్థితి పొంది మేషరాశిలోకి ప్రయాణం చేస్తాడో ఆ మేషరాశి దారభ్యత మనకు తెలియజేసింది ప్రజలందరూ కూడా బాగా కష్టపడాలి అని సూచిస్తుంది. అంటే ఆఖరి చక్రం, ఆఖరి రాశి మీనరాశి. సుఖభోగాలు, సంతోషాలు, చక్కటి నిద్ర, ఖర్చులు, ప్రయాణాలు వీటన్నిటిని సూచించేది. అటువంటి స్థానంలో సహజముగానే కర్మకారకుడు శని భగవానుడు. అంటే ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తముగా చాలా మటుకు ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, యుద్ధ వాతావరణం అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. అలాగే జూలై 27వ తారీఖు నుంచి శని 20వ డిగ్రీలో వక్రీకరిస్తున్నాడు. డిసెంబర్ 11వ తారీఖు వరకు ఉంటాడు. అంటే 13వ డిగ్రీ వచ్చేంత వరకు ఉంటాడు. అంటే రేవతి నక్షత్రంలో వక్రీకరించి ఉత్తరాభాద్ర నక్షత్రంలో మళ్ళీ అక్కడ వక్రగమనాన్ని స్టాప్ చేస్తాడు. సో ఈ ప్రయాణంలో జరిగేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే శని సహజమైనటువంటి కార్మికులకి సూచన కాబట్టి అనేక మార్పులకి సూచన. శని ఎందుకు మార్పులకి? శని కంటే రాహు చాలా బలీయునుడు. అటువంటి బలీయమైనటువంటి రాహువు కుంభరాశిలో ఉండగా వక్రీకరించి అన్నాడంటే సహజంగా వెనక్కి ఏమి గ్రహం తిరగదమ్మా. సహజంగా రాశి చక్రంలో అంటే మామూలుగా గ్రహాలు అంతరిక్షంలో రుజు మార్గంలోనే ప్రయాణం చేస్తుంటాయి. వక్రీకరించి మనకు అర్థం అవ్వడం కోసం సామాన్య ప్రజానికానికి వక్రీకరించి అంటే వెనక్కి వెళుతున్నాయని. కానీ సహజ సిద్ధంగా అలా ఉండదు. మరి ఎలా అంటారు? ఇప్పుడు మీకు ఒక ఇల్యూషన్ అని చెప్తాం. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో మంది ట్రైన్లో ప్రయాణం చేసి ఉంటారు. ట్రైను ఒక చోట స్టేషన్లో ఆగుతుంది. మన పక్కనే ఇంకొక ట్రైను మెల్లగా కదులుతుంది. కానీ మనకు కనిపించేది ఎలాంటి మన ట్రైన్ కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఇల్యూషన్ అన్నమాట అది. అది స్పీడ్ అందుకుంటే గానీ మనకు తెలియదు. అంటే గ్రహం అక్కడే ఉంది, మన ట్రైన్ ఇక్కడ శని అని అనుకోండి, మనం ఎక్కిన ట్రైన్ అక్కడే ఉంది, ఆగి ఉంది. అది శని గ్రహం అనుకుంటే ఇల్యూషన్ గా దానికి ముందు వరుసలో ఉన్నటువంటి గ్రహం వెళుతూ ఉంటుంటే ఈ శని జరుగుతున్నట్టుగా, అంటే ఆ ట్రైన్ మన ట్రైన్ మనం ఎక్కిన ట్రైన్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. కానీ వాస్తవానికి మన ట్రైన్ కాదు, పక్కన ట్రైన్ లో వెళ్తుంది. కాబట్టి మనకు మూమెంట్, మన ట్రైన్ మూమెంట్ అయినట్టుగా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైన్ ఎక్కిన వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇది ఒక్కటి చాలా అర్థం కావడానికి. ముందరున్నటువంటి గ్రహము స్పీడ్ గా వెళ్తున్నందువల్ల ఆ శని మనకు కంటికి కనబడడానికి వక్రీకరించినట్టుగా కనిపిస్తుంది, కానీ వక్రీకరించదు. అయితే ఏంటి దానికి ప్రభావం వల్ల అంటే ఈ మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభరాశి మీద దృష్టి ఉంటుంది. బృహత్ పరాశర పౌరా శాస్త్ర ప్రకారం, బృహత్ సంహిత ప్రకారము ఈ యొక్క శని ఏ గ్రహమైన వక్రీకరించినప్పుడు వెనక రాశికి ప్రభావాన్ని చూపుతాడు. మీనరాశిలో ప్రభావం ఉన్నటువంటి శని వక్రీకరించినప్పుడు కుంభరాశి మీద కూడా ప్రభావం చూపబడతాడు. కాబట్టి అక్కడ కుంభంలో రాహు ఉన్నాడు. రాహు ఏంటంటే ప్రపంచవ్యాప్తముగా అనేక మార్పులకి కారకుడవుతాడు, అనేక అలజడులకి కారకమవుతాడు, అనిశ్చితికి కారకమవుతాడు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటుంటాం. ఇప్పుడు చూసామనంటే ఏఏ టెక్నాలజీ కావచ్చు, అనేక రకాలుగా మార్పులు అనేటువంటివి కలుగుతాయి ముఖ్యంగా. అంతేకాకుండా శని న్యాయ నిర్ణేత. మొత్తానికి చెప్పాలంటే నిష్పక్షపాతంగా
ఉండేటువంటి న్యాయ గ్రహము అని అంటారు. అందుకని మీరు గమనించుకుంటే శని నలుపు రంగు లేదా నీలము రంగు సూచిస్తారు. అందుకనే మీకు ప్రపంచవ్యాప్తంగా ఏ లాయర్లు జడ్జిలు వేసుకున్నా నలుపు నీల రంగు తప్ప వేరే ఉండదు. గమనించారా? కాబట్టి ఎప్పుడైతే శని వక్రీకరిస్తాడో ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మన భారతదేశం కూడా దానికి ఏమీ మినహాయింపు కాదు. న్యాయ వ్యవస్థలో పలు కీలకమైనటువంటి చట్టాలు తేబడతాయి, ఆమోదించబడతాయి. ఇది జరుగుతుంది. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు నిరసనకి వ్యక్తం చేస్తారు. ప్రజలందరికీ కూడా ఏదో ఒక తీరని అనిశ్చితి, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రాహువే ఇంతటి కుంభరాశిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు గురి చేస్తాడు. అటువంటి రాహుకి శని తోడైతే ఇక రాహు శని రాహుల కలయిక సంబంధాన్ని మనం వర్ణించలేం. సహజంగా శని రాహులు కలిస్తే పిశాచ యోగము అని అంటారు. ఎవరి జాతకంలో శని రాహులు కలిసి ఉంటారో దైవ మార్గంలో ఉంటే తప్ప. కాబట్టి ఆ శని రాహులు కలిసినటువంటి వాళ్ళకి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం అంతా చేస్తేనే వాళ్ళ జీవితంలో సుఖశాంతులతో. అంటే శాస్త్ర ప్రకారము కొంతమంది జ్యోతిషులు కూడా ఈ శని రాహులు కలిసినటువంటి జాతకాలను అస్సలు ముట్టుకోరు. ఎందుకంటే వారి కర్మ అంతా వీళ్ళకి వస్తుంది అనేటువంటిది. పైగా ఇంకొక వచన ప్రకారం ఏంటంటే శని రాహులు కలిశారంటే వీళ్ళ పూర్వజన్మలో ఎటువంటి పుణ్యఫలము లేదు, ఎటువంటి పాప ఫలము లేదు, ఈ జన్మలలో చేసుకుందే వాళ్ళకి. కాబట్టి పుణ్యఫలాన్ని పెంచుకోవడం కోసం ఎక్కువగా దేవతారాధన చేయమని ఇండైరెక్ట్ గా చెప్తారు. ఇక ఈ సంబంధించినటువంటి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తముగా ఈ సంబంధించినటువంటి ప్రొటెస్ట్లు జరుగుతూ ఉంటుంటాయి ఎక్కువగా. ఇప్పుడు మీకు నేను రీసెర్చ్ చేసి ఉన్నాను, ఎక్కడ ఎక్కువగా ఎప్పుడు ప్రొటెస్ట్ జరిగాయి అన్న చోటల్లా కూడా ఈ శని రాహులకి కలయిక వచ్చింది, శని రాహులకి సంబంధం అనేటువంటిది వచ్చింది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1989లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 4వ తారీఖు వరకు టియానన్ స్క్వేర్ దగ్గర, చైనాలో బీజింగ్ టియానన్ స్క్వేర్ దగ్గర విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. అంటే నిరంకుశ పాలనకి, అలాగే ఈ సంబంధించినటువంటి అన్యాయంగా అక్రమంగా సంపాదనకి, వీటన్నిటికీ ప్రొటెస్ట్ చేశారు. విద్యార్థులే ప్రొటెస్ట్ చేశారు. దానివల్ల ఆ గవర్నమెంట్ సహజంగా అధ్యక్ష తరహా గవర్నమెంట్ కాబట్టి చాలా మందిని షూట్ చేయగలిగింది. అప్పటి ప్రకారం 350 మంది చనిపోయారంటారు. కానీ ఇప్పటికీ కూడా అనఫీషియల్ గా 2700 మంది ఆ యొక్క దమనకాండలో చనిపోయారు విద్యార్థులు. ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. కాబట్టి ఇప్పుడు మనకు తెలియదు, కానీ ఇప్పుడు చైనాలో కూడా మన ఇండియా తరహా ప్రొటెస్ట్లు ఇప్పుడు ఎట్లయితే జరుగుతున్నాయో అక్కడ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే బయట ప్రపంచానికి తెలియట్లేదు, ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్ ఉన్నటువంటిది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరినీ కూడా ఆకర్షించేటువంటి అంశం ఏంటంటే ఇటు ఇరాన్ అమెరికా యుద్ధం, ఇజ్రాయెల్, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. కాబట్టి ఈ సంబంధించినటువంటిది ట్రంప్ సింహలగ్నంలో జన్మించాడు. ఇతనికి అష్టమ స్థానంలో వక్రీకరించి ఉంటున్నాడు. కాబట్టి ప్రధానంగా ఏం జరుగుతుంది, అతను పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది యుద్ధం మీద. అతనికి ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి. మళ్ళీ అతని మీద ఈ సంబంధించినటువంటి మర్డర్ అటెంప్ట్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ట్రంప్ కి. అలాగే ఏవైనా కానీ కలిసి కూర్చుంచుకొని చర్చించుకోగలిగే పరిణామాలకి అవకాశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శని వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత జరగబోతున్నాయి. ఇప్పుడు రష్యాకు సంబంధించింది కూడా, ఉక్రెయిన్ సంబంధించింది కూడా. ఇప్పుడు ఆగస్టు 12వ తారీఖు రోజున ఏర్పడేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది రష్యా ఉక్రెయిన్ ని ప్రభావితం చేస్తుంది. వాళ్ళు ఆ రష్యా ఉక్రెయిన్ పుతిన్ జెలెన్స్కీ ఆ ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకున్నారా, ఆ ఒక్క 2 దేశాల వల్ల ప్రపంచం అంత సుభిక్షంగా ఉంటుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావము ఆగస్టు 12వ తారీఖు రోజున ఏర్పడే గ్రహణ ప్రభావము ఇద్దరి దేశాల్లో ఏర్పడబోతుంది, కనబడుతుంది. అది సంపూర్ణంగా రష్యాలో ఉక్రెయిన్ లో కనబడబోతుంది. ఈ కారణం చేత మళ్ళీ ఏమైనా పిచ్చి ఆలోచనలు చేస్తే ఈ శని వక్రీకరించినటువంటి తోడు ఈ సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం వల్ల మళ్ళీ ఆ 2 దేశాల్లో మళ్ళీ భీకరమైన యుద్ధము. ఇక ఇప్పటి వరకు 2022 నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. అది ఇక తాడో పేడో తెలుసుకునే పరిస్థితి ఆగస్టు 12 తర్వాత వచ్చేస్తుంది. వక్రగతి వలన గురుగారు సూర్యగ్రహణం రెండు ప్రభావం వల్ల ఇక్కడ వాళ్ళిద్దరూ ప్రపంచ సంక్షేమం కోసం చర్చించుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇక యుద్ధం వినాశనం తప్పదు తప్పదు తప్పదు. ఇక మన దగ్గరికి వచ్చేసేసరికి ఇక్కడ అంటే ఈ యొక్క ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇటు డొనాల్డ్ ట్రంప్ కి ప్రాణహాని. అలాగే ఇరాన్ కి చూసినట్లయితే ఇరాన్ కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి 9వ స్థానంలో సంబంధించి వక్రీకరించినటువంటి కారణం.
కాబట్టి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితులు మళ్ళీ ఇరాన్ అధ్యక్షుడు చేపడతారు. కాబట్టి అనిశ్చితి అనేటువంటి యుద్ధంలో అనిశ్చితి అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మంచి మార్గం గుండా వెళ్ళారా ప్రపంచం అంతా కూడా సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది. తేడా మార్గంగా వెళ్ళి నిర్ణయాలు తీసుకొని ఉన్నారా చాలా ఇబ్బందులకు గురవుతాక తప్పదు. ప్రపంచము వినాశనానికే మనకు ఇది ప్రారంభం. ఈ 2026 సంవత్సరం శని వక్రీకరించి ప్రారంభం. 1989లో నేను చెప్పాను కదా చైనాలో బీజింగ్ దగ్గర జరిగిందని. అప్పుడు శని ధనుస్సు రాశిలో ఉన్నాడు. రాష్ట్రాధిపతి అయినటువంటి గురు చేత చూడబడుతూ 3వ దృష్టితో రాహుని వీక్షిస్తున్నాడు ఆ సమయంలో. కాబట్టి అక్కడ ప్రొటెస్ట్లు అనేటువంటి విద్యార్థులు ముందుకు సాగారు. ఎందుకంటే శని అణగారిన వర్గాన్ని సూచిస్తాడు, కింది స్థాయి వ్యక్తుల్ని సూచిస్తాడు. ప్రజలలో కూడా ఐరన్ డెఫిషియన్సీ పెరుగుతుంది. చాలా గవర్నమెంట్ కూడా అనేక రకాలుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రజల్ని. ఐరన్ సంబంధించింది ఫుడ్ తీసుకోండి ఇలాంటివి ప్రకటనలో మనం భవిష్యత్తులో చూడొచ్చు. వాత తత్వానికి శని, అలాగే కుంభరాశి కూడా అలాంటి తత్వమే, రాహు కూడా దానికి తత్వమే. కాబట్టి మోకాల నుంచి పాదాల వరకు ప్రపంచవ్యాప్తంగా బాధలు అనేటువంటి అనుభవిస్తారు. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతాయి ఆరోగ్యపరంగా చూసుకుంటే. ఇక విద్యాపరంగా చూసుకుంటే పలు సంస్కరణలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఆవిష్కరణలు అనేటువంటివి వస్తాయి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత ఈ జూలై 22వ తారీఖు నుంచి గురువు గారు నీట్ అవును అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం. కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రు బాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుంది కదమ్మా. ఇంట్లో కాఫీ చేసినా, బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగ బ్రతుడు శని, బాధకుడు కూడా శని. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అవునా గురుగారు, అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకుముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి.
ఎప్పుడు ఏది జరగాలో తమ్ముడు ప్రపంచ పని. వ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు గ్రహాలు నిర్ణయిస్తాయి. నిర్ణయిస్తాయా? కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా. శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి. అవును పునఃసమీక్ష చేసుకుంటారు. ఓకే ఈ యొక్క సంబంధించినటువంటి ఆ, ఈ యొక్క ఈ యొక్క Lead to the విద్యార్థులందరూ protest. కూడా చేసేటవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు 4 సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా? మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా, ఇంకా తప్ప తప్ప. అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు జరిగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు ఓపిక గురుగారు? పట్టాల్సింది. అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నీట్ గురించి ఇలా జరిగింది, అవును. ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ధన్యవాదాలు గురుగారు, మరొకసారి నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళే 13th ఫాలో అవుతున్నారు. మరి మనం కూడా ఫాలో అవ్వాల్సిందండి. గురుగారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మంచి చెడు అన్ని కూడా చెప్పారు కదా అండి, ఫాలో అవ్వండి. అలాగే గురుగారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి రోజు జరగబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, వెంటనే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్కారం.